తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాలరాస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్ పోరాడాలని, కానీ రాష్ట్రంలోని పేదల ప్రయోజనాల కన్నా జగన్ కు మోదీ ప్రయోజనమే మిన్నగా ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. కేంద్రానికి అడ్డు చెప్పేందుకు అధికార పార్టీకి అనేక అడ్డంకులు రావచ్చని, ప్రతిపక్షంలో ఉన్న నీ నోరు ఏమైందని జగన్ ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్త ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడమే ఒక తప్పైతే మోదీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్నే పూర్తిగా మార్చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని దేశమంతా అమలు చేసింది. దేశమంతా అన్ని గ్రామాలలో ఈ పథకం అమలవ్వాలి అని దేశమంతా అమలు చేస్తే దేశంలో కోట్ల మంది ప్రజలు, గ్రామాలలో ఉన్న కోట్ల మంది ప్రజలకి ఉపాధి కల్పించింది ఈ ఉపాధి హామీ పని. ఈ ఉపాధి హామీ ఎంత విస్తీర్ణంలో జరిగింది అంటే, కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించింది అంటే, ప్రపంచంలోనే ఇంత గొప్ప ఉపాధి పథకం ఇంకొకటి లేనే లేదు అని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఉపాధి హామీ పథకం మీద రీసెర్చ్ పేపర్లు రాసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకం ఇది. ఇంత పుణ్యమైన పథకము కాబట్టే దీనికి కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము దీని పేరు. ఇలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ పథకం పూర్తిగా పేదవాళ్ళ కోసం, గ్రామస్తుల కోసం నిర్ణయించిన పథకం. డబ్బులు మొత్తం గ్రామాలలోకే పోతుంది. బీజేపీ కాంట్రాక్టర్లకు కానీ, బీజేపీ బినామీలకు కానీ ఇది పోయే అవకాశం లేదు. కాబట్టి ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేస్తే బీజేపీ ఆ డబ్బులు వాడుకోవచ్చు అని చూస్తుంది. అది వీళ్ళ కుట్ర. ఈ పథకము మహాత్మా గాంధీ పుణ్యమైన పేరు మీద మొదలుపెట్టిన ఈ పథకానికి బదులుగా బీజేపీ పార్టీ ఇప్పుడు చెప్తుంది వీళ్ళొక ఇంకో కొత్త పథకం తీసుకొస్తున్నారు. దాని చట్టం కూడా అయిపోయింది. మొన్న 2 నెలల క్రితము ఏప్రిల్ నుంచి కొత్త చట్టం రాబోతుంది. దాని పేరు విబి గ్రామ్ చట్టం. అంటే మహాత్మా గాంధీ పేరు ఉన్న చట్టాన్ని తీసేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కొత్త చట్టాన్ని విబి గ్రామ్ అనే చట్టాన్ని తీసుకొస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం దండగర గ్రామంలోని కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, గతంలో తను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో దండగర గ్రామ ప్రజల కోరిక మేరకు శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణానికి ₹1 కోటి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. కోదండ రాముని ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఈ రోజు ఎంతో అదృష్టమైన రోజుగా, ప్రజలందరూ మరి జీవితాంతం గుర్తుపెట్టుకునే రోజుగా ఈ రోజు ఆ సీతారామచంద్రుల వారిని మన దండగర గ్రామంలో నడిబొడ్డున మండప రూపంలో ఉన్న ఆలయాన్ని మరి సంపూర్ణంగా మరి దేవాలయంగా రూపొందించి, దానికి నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ఎలక్షన్ కి దగ్గరలో ఒక 15-20 రోజులు ఉందనగా ఇక్కడికి వచ్చి సోదరిమణులు భక్త సమాజం అంతా ఇక్కడే ఉన్నారు. నేను వచ్చినప్పుడు అన్నయ్య గారు మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఒక రామాలయాన్ని శాంక్షన్ చేస్తే మేమంతా కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. వాళ్ళు రుణపడి ఉంటారని అనుకుని కానీ ఇంకోరి కానీ నేను చేయలేదు. ఎంత రుణపడి ఉన్నారో అన్నది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ దేవాలయాన్ని మనం నిర్మాణం చేయాలని ₹1 కోటి శాంక్షన్ చేయడమే కాకుండా ఎలక్షన్ కోడ్ వస్తే
టెండర్ పిలవడానికి లేకపోతే పని మొదలు పెడటానికి అవకాశం ఉండదని ముందే గ్రహించి శాంక్షన్ తోటి పాటు మరి కాంట్రాక్టర్ను కూడా ఫిక్స్ చేసి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసి పని మొదలు పెట్టించాను. ఆ పని మొదలు పెట్టించడం మూలంగా ప్రభుత్వం మారిన పని ఆపకుండా ముందుకెళ్ళడానికి రంగరంగ వైభవంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ ప్రభుత్వంలో ఏదైతే టీటీడీ తోటి కానీ సిజిఎఫ్ కానీ ఏదైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తో వాళ్ళు ఎప్పుడు ఆ గుడి నిర్మాణానికి ఈ ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆశీస్సులతో ఇవాళ ఈ గుడి నిర్మాణం రంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అలాగే ఆ రోజు ఈ ఆంజనేయులు గారు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉండగా ఈ ప్రాంతంలో ఇవాళ దేవాలయాల అభివృద్ధి జరగడం జరిగింది. అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గా బయటకోట మాణిక్యాలరావు గారి టైంలో కొన్ని గుళ్ళు అభివృద్ధి జరగడం జరిగింది. మాజీ మంత్రివర్యులు పొట్టి సత్యనారాయణ గారు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉండగా కొన్ని గుళ్ళు అభివృద్ధి జరిగింది. ఏదైనా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం గంతవానిపాలెంలో చోరీకి గురైన 17.5 తులాల బంగారాన్ని పోలీసులు 4 రోజుల వ్యవధిలోనే స్వాధీనం చేసుకున్నారు. కొక్కిరపల్లి జంక్షన్ వద్ద అనకాపల్లికి చెందిన కోన రాజేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 30.39 లక్షల విలువైన 16.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. సో ఈ రోజు మన మునగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 15th తారీఖున ఒక గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. అందులో 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈ రోజు మనం అక్యూజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికి పిలవడం జరిగింది. ఈ 15th తారీఖున గంటవానిపాలెం విలేజ్ మునగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్లారు. అది నైట్ టైమ్. మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్సైడ్. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని పోయారు. దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్ అందరినీ పంపించడం జరిగింది. మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూస్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది. దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది. ఈరోజు కొక్కిరపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనే 23 years old అబ్బాయి. లారీ డ్రైవర్ గానే, లారీ హెల్పర్ గానే పని చేసుకుంటారు. రెసిడెంట్ ఆఫ్ అనకాపల్లి టౌన్ కానీ నేటివ్ ఎస్రాయవరం మండల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అతని మీద ప్రీవియస్ కేసెస్ కూడా 2 ఉన్నాయి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. క్రైమ్ నంబర్ 154/2025, క్రైమ్ నంబర్ 141/2025, బోత్ HB by night. ఇందులో ఒక కేసులో అతనికి December 2025 లోనే ఇంప్రిజన్మెంట్ కూడా జరిగింది. అండ్ December 2025 అతనే బయటకు వచ్చారు. అతని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. ఒక షీట్ కూడా ఓపెన్ చేసి ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాము. వేరే డిస్ట్రిక్ట్స్ లో, వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎక్కడైనా అతని ఆఫెన్సెస్ చేసుకున్నాడు, దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇందులో 17.5 తులాస్ గోల్డ్ నుంచి 16.5 తులాస్ గోల్డ్, టోటల్ వాల్యూ 30,39,000 అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సేఫ్ గానే రికవర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కంప్లైంగ్ విత్ కోర్ట్ ప్రొసీజర్స్ అది విక్టిమ్ కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఈ మంచి పని కోసం, మంచి డిటెక్షన్ కోసం ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఎస్జిపి పర్వాడ విష్ణు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ఆడోబ్, ఆరామ్కో, ఎన్విడియా వంటి దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ. నాలెడ్జ్ క్రియేటర్ ఎకనామీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. గోదావరి పుష్కరాల్లో నదీ పవిత్రతను కాపాడటం సహా కాలుష్యాన్ని నియంత్రించేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుంది. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ.
చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి చిత్రపటాలతో నిరసన తెలపడం అనైతికం. వైసీపీ తీరును హిందూ సమాజం ఖండించాలన్న నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఒక మాజీ మంత్రిపై ఇంతటి దారుణమైన భౌతిక దాడులు, కుల రాజకీయాలు జరగడం రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ చూడలేదు. మాజీ మంత్రి అంబటి విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.